తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రాథమిక సహకార సంఘం నూతనంగా కూటమి ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన పేరున నారాయణ స్వామి గారు, సభ్యులుగా మూర్తి జయన్న గారు, అదే విధంగా వేదిక పైనటువంటి ఇతర కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటగా రైతులకు నేరుగా ఉపయోగపడేటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే రైతుల సహకారంతో, రైతుల కోసం తక్కువ వడ్డీతో రైతులకు అప్పులు ఇచ్చేటువంటి బ్యాంకుకు ఈ రోజు నారాయణ స్వామి గారిని ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. జిల్లాలో సెంట్రల్ బ్యాంకు చాలా చరిత్ర ఉంది. మనకు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ల్యాండ్ మార్కెట్ బ్యాంకులు ఉండేటివి, అవన్నీ కూడా మెర్జ్ చేసి జిల్లా సహకార సంఘాలు ఏర్పడడం. అంతకు ముందు ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘాలన్నీ కూడా కొత్తగా వాటిని స్వయం శక్తితో వాటి కాళ్ల పైన నిలబడేటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా నాబార్డు సహకారంతో తక్కువ వడ్డీతో కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ మీ వ్యవసాయానికి కానీ వ్యవసాయేతర కార్యక్రమాలకు కానీ ఇక్కడి నుంచి మీరు అప్పులు తీసుకొని తిరిగి సక్రమంగా సరైన సమయంలో తిరిగి కట్టమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మొన్ననే మన ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ, ఎందుకంటే ఈ మధ్య ప్రతిపక్షాలు చాలా చోట్ల చాలా రకాలుగా ఫ్లెక్సీలు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రేపు ఆగస్టు 15వ తేదీకి మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలకు ముందు ఏం మాట చెప్పారో అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క సూపర్ 6 పథకాలను ఆగస్టు 15 నాటికి సూపర్ హిట్ గా తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మొన్ననే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి 7,000 రూపాయలు మనకు రైతాంగం యొక్క అకౌంట్ లో కూడా మొదటి విడతగా వేయడం జరిగింది. అది 2-3 విడతలుగా కూడా సంవత్సరంలో ఆ రోజు ఏదైతే మాట చెప్పామో దాని ప్రకారం 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమం. 2వ విడత 7,000, 3వ విడత 6,000 అయితే మాట చెప్పామో ఆ మాట ప్రకారం కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా పోయినా కూడా ఉచితంగా కూడా మహిళలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకోబోతా ఉన్నారు. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల్లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా దివాలా కింద తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా కూడా మరి ఈ రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ఈ రోజు లిక్కర్కి సంబంధించినటువంటి ఏ రకంగా ఈ రోజు మద్యం పైన వాళ్ళు ఎంత దోచుకున్నారు అనేది కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎంత మంది ఆరోగ్యాలు నాశనం అయ్యాయో, ఎంత మంది ఆరోగ్యాలు ఈ రోజు పాడు చేసుకున్నారో ఈ రోజు ఒకటొకటి కూడా అర్థమవుతా ఉంది. గతంలో చూసాం, గతంలో ఎప్పుడు వీకోట్లోకి వచ్చినా మంది బార్డర్లో ఉండేటువంటి ప్రాంతం. గతంలో ఎప్పుడు వచ్చినా మనం మాట్లాడేటప్పుడు అయ్యా మందు తాగాలంటే కర్ణాటకకు పోయి తాగాల, డబ్బులంతా కూడా కర్ణాటకకు తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం మొత్తం ఆడిపోతా ఉందంటాడు. ఈ రోజు నిన్ననే కర్ణాటక గవర్నమెంట్ నిన్ననే మాట్లాడింది, కోలార్ జిల్లాలో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా పోయింది. ఆంధ్రాలో మంచి నాణ్యమైనటువంటి మద్యం, ఏ ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేటువంటి మద్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా జిల్లా నుంచి, మా రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రాకి వెళ్ళి అక్కడ తాగేటువంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు ఏ రకంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. గతంలో ఏ రకంగా నాశనం చేశారో, గతంలో ఏ రకంగా పెట్టుబడిదారులను తరిమి కొట్టారో, గతంలో ఏ రకంగా మరి అన్ని రకాలుగా మైనింగ్ అన్నిట్లో కూడా దోచుకున్నారో వాటిని అన్నింటినీ కూడా ఒకటొకటే కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి లాంటి కార్యక్రమాలు కానీ, ఈ రోజు కుప్పానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, గతంలో ఏవైతే నిలిపేసి చేశారో వాటినన్నింటినీ పూర్తి చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో రహదారులకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ